హనుమకొండ జిల్లా పరకాలలో ఈ నెల 17న మహారుద్ర యాగ మహోత్సవం నిర్వహించనున్నారు. అయితే ఈ మహోత్సవ ఏర్పాట్లను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లపై ఆయన అధికారులు, నిర్వాహకులు, సేవా సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. యాగశాల, భక్తుల వసతి, పార్కింగ్, త్రాగునీరు, అగ్నిమాపక భద్రత, అన్నదానం వంటి సదుపాయాలు సక్రమంగా ఉండాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. అంటే 4 స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి, ఆశీర్వాదంతో మహారుద్రయాగం చేయాలి అని చెప్పి కుంకుమేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి, ఆశీర్వాదంతో మహారుద్రయాగం చేయాలి అని చెప్పి పూజారులు, అదేవిధంగా కుంకుమేశ్వర స్వామి కమిటీ వాళ్ళు వేద పండితులతో విచారణ చేసి వారి సలహా తీసుకొని నవంబర్ 3వ తారీఖున చేయాలి అని చెప్పి పనులు ప్రారంభించడం. పెద్ద తుఫాన్ రావటం వల్ల 3వ తారీఖుని 17వ తారీఖు పోస్ట్పోన్ చేసి 17వ తారీఖు అంటే కార్తీక మాసం చివరి సోమవారం రోజు మంచి పవిత్రమైన కార్తీక మాసంలో చేయాలి అనుకున్నారు కనుక లాస్ట్ సోమవారం 17వ తారీఖు నాడు మహారుద్రయాగం చేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మనం పరిశీలించాము. మొత్తము 150 మంది పైన జంటలు, 150 హోమగుండాలలో 600 కుటుంబాలు, అంటే భార్య భర్తలు కుటుంబాలు అనే దానికన్నా జంటలు 600 జంటలు, 151 హోమగుండాలలో 600 జంటలతో మహారుద్రయాగం చేయబోతున్నాం. కుంకుమేశ్వర